గైస్ కరెంట్ మార్కెట్ చూసుకుంటే కంప్లీట్లీ కరెంట్ ట్రెండ్లో డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ మన ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక జనరల్గా మనం రివర్సల్ వెళ్తాం. సో నాకు ఇక్కడ ఆపర్చునిటీ వస్తే ఐ విల్ గో ఫర్ రివర్సల్. లెట్స్ సీ. కొద్దిగా నాకు సేఫ్ సైడ్లో తీసుకుందాం చూస్తున్నాను. ఒకసారి మార్కెట్ ఇక్కడికి ఈ పైకి రీచ్ అయితే ఐ విల్ డెఫినెట్లీ గో ఫర్ సెల్. యా ఓకే కమ్ ఆన్. యా I took a trade for sell side. ఓకే ఎగ్జాక్ట్గా లెవెల్ దగ్గరే ట్రేడ్ చేశాను. దీని అవుట్పుట్ చూద్దాం ఒకసారి రిజల్ట్. జస్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇది కంప్లీట్గా మీరు చూస్తే ఒక డౌన్ ట్రెండ్ సినారియో. డౌన్ ట్రెండ్ మీద ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చాక నేను ఒక కీ లెవెల్ నుంచి ఈ బ్రేక్అవుట్ ఇచ్చాక ఐఎమ్ గోయింగ్ ఆన్ రివర్సల్, విచ్ ఈస్ నేను ఇప్పుడు నా ఛానల్లో చెప్పేదే బ్రేక్అవుట్ రివర్సల్ ట్రేడ్. దిస్ ఈస్ కాల్డ్ ట్రాప్ and we won. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. యాజ్ యూజువల్ మన స్ట్రాటజీ ప్రకారం ట్రెండ్ లైన్ బ్రేకర్ మీద రివర్సల్ వెళ్తాం. సో ఐఎమ్ టేకింగ్ అప్ విత్ సేఫ్ సైడ్ మార్జిన్. లెట్స్ సీ హౌ అవర్ ట్రేడ్ గోస్. ఎక్స్ప్లెనేషన్ చూడండి, ప్రాపర్ ట్రెండ్ లైన్ అండ్ ట్రెండ్ లైన్ మీద వీ గాట్ ఏ బ్రేక్అవుట్. అండ్ బ్రేక్అవుట్ తర్వాత మనం జనరల్గా రివర్సల్కి వెళ్తాం. సో నేను సేఫ్టీ మార్జిన్తో రివర్సల్ తీసుకున్నాను. సో ఐ హోప్ దిస్ షుడ్ బి ఎ గ్రీన్ క్యాండిల్. సో అకార్డింగ్లీ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, ఒకవేళ యాజ్ యూజువల్ ఒకవేళ దిస్ షుడ్ బి ఆఫ్ కోర్స్ ఎ గ్రీన్ క్యాండిల్, బట్ ఒకవేళ రెడ్ అయితే జనరల్గా అదర్స్ మనం నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ గ్రీన్ తీసుకోవచ్చు యాజ్ వన్ స్టెప్ మార్టింగల్. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఈస్ ఎ గ్రీన్. దట్స్ ద పవర్ ఆఫ్ ట్రాప్ ట్రేడింగ్.